హాయ్ అండి, ఇవాళ నేను మరో మొక్కతోటి మీ ముందుకు వచ్చాను. ఈ మొక్క లీఫీ వెజిటబుల్ అనమాట, అంటే ఆకుకూర. దీంట్లో మెడిసినల్ వాల్యూస్, హెల్త్ బెనిఫిట్సే కాకుండా ఇది చాలా అందంగా, కలర్ఫుల్గా ఉంటుంది. ఈ మొక్క ఒకటి ఉంటే చాలా తోటకే కొత్త వన్నె తెస్తుంది అనమాట. సో ఈ మొక్క గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతి వడి. దిస్ ఇస్ మంజు. ఇదేనండి ఇవాళ నేను మీకు చూపించాలనుకున్న బ్యూటిఫుల్ గోంగూర అంటున్నారు. ఇది ఏదో క్రోటన్ మొక్కలా ఉంది అనుకుంటున్నారా? ఇది గోంగూరేనండి, కాకపోతే డార్క్ మరూన్ కలర్ గోంగూర అనమాట. ఇది మన గోంగూర కాదు, దీని జన్మస్థానం సౌత్ ఆఫ్రికా అనమాట. అంటే దీని ఆరిజిన్ సౌత్ ఆఫ్రికా. నేనైతే మాత్రం దీన్ని మన ఇండియన్ మ్యాపిల్ అంటాం, ఎందుకంటే మనం మ్యాపిల్ ట్రీస్ని పెంచుకోలేము కాబట్టి. సో మీరు ఆకులు చూస్తే మ్యాపిల్ లీవ్స్ లానే ఉన్నాయన్నమాట. ఇదే అనమాట నేను ఇవాళ మీకు చూపించాలనుకున్న గోంగూర. దీన్ని క్రాన్బెర్రీ హైబిస్కస్ రోజెల్లీ అని కూడా అంటారండి. నేను ఏదో ఒక ఆర్టికల్లో చదివానండి, డార్క్ కలర్ మొక్కల్లోని ఎక్కువ పోషక విలువలు ఉంటాయన్నమాట. అంటే నార్మల్ కలర్ కన్నా కూడా, అంటే బ్లాక్ రైస్, బ్లాక్ గోధుమలు, అలాగా ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. అలానే మనకి ఈ గోంగూరలో కూడా నార్మల్ గోంగూర కంటే కూడా వైటమిన్ B2, B3, సి, ఐరన్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇవి ఆకులు మాత్రమే కాకుండా పువ్వులు కూడా మనం వాడుకోవచ్చు టీ లాగా. ఇది ఇప్పుడు వైడ్గా స్ప్రెడ్ అవుతూ ఉందండి. గార్డెనర్స్ ఎక్కువ అవటం వల్ల, లేకపోతే ప్లాంట్ బెనిఫిట్స్ అవేర్నెస్ ఎక్కువ అవటం వల్లను. సో మామూలుగా గోంగూర అంటేనే మనకి ఎన్రిచ్డ్ విత్ వైటమిన్స్ సి అండ్ ఐరన్ కదా. అంతేకాకుండా ఈ గోంగూరలో ఎస్పెషల్లీ B2, B3తో పాటు కాల్షియం కూడా పుష్కలంగా ఉంటాయి అన్నమాట. ఈ గోంగూరని బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ని అండ్ క్యాన్సర్ని ట్రీట్ చేయటానికి విరివిగా వాడతారు. అంతేకాకుండా ఈ పువ్వుని టీ చేసుకుంటారండి. పువ్వు టీని బ్లడ్ ప్రెషర్ని, డ్రై కాఫ్ని క్యూర్ చేయడానికి యూజ్ చేస్తారు. సో ఇది పువ్వు టీ కూడా నేను ఇవాళ మీకు చూపిస్తాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మనం బ్లాక్ టీ తాగే వాళ్ళకి, బ్లాక్ కాఫీ తాగే వాళ్ళకి డెఫినెట్గా నచ్చుతుంది. కానీ దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట ఈ టీ తాగటం వల్ల. సో ఈ ఆకుల్ని మనం కూర చేసుకుంటే ఈ పువ్వుల్ని మనం టీగా వాడుకోవచ్చు. సో ఇదండి ఇవాళ మీకు చూపించాలనుకున్న కొత్త రకం గోంగూర అనమాట. చూసారు కదా, షేప్ కానీ, కలర్ కానీ, పువ్వులు కూడా ఎంత అందంగా ఉన్నాయో. సో మీకు కనుక దొరికితే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. సో ఇది ఇవాళకి నేను మీకు చూపించాలనుకున్న కొత్త మొక్క మా గార్డెన్లో. సో దీనివల్ల మీకు చెప్పిన మెడిసినల్ వాల్యూస్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ మీకు నచ్చే ఉంటాయి అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మొక్కతోటి మరొక కొత్త వెజిటబుల్ తోటి మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు మంజు, సైనింగ్ ఆఫ్ టు ప్రకృతి వడి.